హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్. ఈరోజైతే మీకు ఒట్టి తుణుకల కూర చూపించబోతున్నాను. మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు కొన్ని ఇస్తే వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చూపించాలని తెలుసుకున్నాను ఈరోజు. అదే వీటిని వట్టి తుణుకలు అంటారు, ఎండు మాంసం ముక్కలు అంటారు, ఇంకా డ్రై మీట్ అని కూడా అంటారు. వీటిని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, తర్వాత దాల్చిన చెక్క, పచ్చిమిర్చి అవన్నీ వేసి కొద్దిసేపు మగ్గనించాలి. తర్వాత పుదీనా మొక్క 4-5 రెబ్బల పుదీనా ఆకులు వేయాలి. తర్వాత దాల్చిన చెక్క అవన్నీ, లవంగాలు అవన్నీ కొంచెం వేయాలి. వేసిన తర్వాత వాటిని కొద్దిసేపు అలా మగ్గనించాలి. తర్వాత అలా మగ్గిన తర్వాత ఒక 2-3 ఆ లోపు మనం ఒక 2-3 ఉల్లిగడ్డలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ 2-3 ఉల్లిగడ్డలు కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి, కొంచెం అది పసుపు ఒక 2-3 స్పూన్ల పసుపు కూడా వేసి కొద్దిసేపు మగ్గనించాలి. మూత పెట్టి మూత మీద వాటర్ పోసి మగ్గనిస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది కర్రీ. తర్వాతకి అది కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మళ్ళొకసారి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనించాలి. కర్రీ అంతా మగ్గిన తర్వాత ఆ లోపు మనం ఒక 2-3 టమాటాలు పక్కన కట్ చేసి పెట్టుకోవాలి. దాని లోపల టమాటోలు ఉల్లిగడ్డ మంచిగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి. ఇలా మగ్గిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత తీసి టమాటో ముక్కలు ఒక 2-3 టమాటాలు కట్ చేసిన టమాటో ముక్కలు వేసి మంచిగా కలపాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మూత పెట్టి, ఆ మూత మీద కూడా కొన్ని వాటర్ వేసి పెడితే దాంతో మంచిగా మగ్గుతుంది. ఈలోపు నేను పక్కన కూడా అన్నం పెట్టుకున్నాను చూడండి. తర్వాత మళ్ళొకసారి మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను. ఈలోపు ఉడకబెట్టిన వట్టి తుణుకలను దీనిలో మగ్గిన టమాటా ముక్కల లోపల ఈ వట్టి తుణుక ముక్కలు వేసాను. దాన్ని వేసి కొద్దిసేపు మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపు. తర్వాత ఒక 2 స్పూన్ల కారం, అంటే మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1-1.5 లేకపోతే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మగ్గించాలి. మూత పెట్టి చాలాసేపు మగ్గించాలి. ఈ వట్టి తుణుకలు మనం ఉడకబెట్టినా కూడా కొంచెం టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది వట్టి తుణుకల కూర. అంటే మేము కూడా ఎప్పుడు వండలే, కానీ ఒకసారి వాళ్ళు ఇస్తే వండినాం, ట్రై చేసినా బాగుంది. దానికోసమని మేము కూడా ఒకసారి చూపించాలని ఈరోజు ట్రై చేశాను. చూడండి ఎంత బాగా కర్రీ ఉడికిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర అలా వేసుకొని దించేసుకుంటే మంచిగా ఎమ్మి వట్టి తుణుకల కూర రెడీ. చూసేయండి. రెడీ అయిందండి. ఇక్కడ మొత్తం కూర రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.